ప్రజలు శిక్షించినా బీఆర్ఎస్ మారలేదు. మీకు మంచి బుద్ధి కలగాలని ప్రార్థిస్తున్నాం. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఢిల్లీలో వైసీపీ ధర్నా. రాష్ట్రంలో దాడులపై జగన్ సీరియస్. కేంద్ర మంత్రుల్ని కలిసే ఛాన్స్. బడ్జెట్ పై ఇండియా కూటమి నిరసన. విపక్ష రాష్ట్రాలపై వివక్ష చూపారని విమర్శలు. పార్లమెంట్ ఆవరణలో ధర్నా. విశాఖలో కాలుష్య నియంత్రణకు చర్యలు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద పనులు. మురుగునీటిని శుద్ధి చేస్తామన్న పవన్. వినుగొండలో వ్యవసాయ అధికారుల తనిఖీలు. స్టాక్ నిల్వల్లో తేడాలు. పురుగు మందులు సీజ్. తుని ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం. పెచ్చులూడిన దవాఖానా స్లాబ్. రోగులకు తప్పిన ప్రమాదం. అన్నమయ్య జిల్లా ఒంటిల్లులో కలకలం. టీడీపీ నేత గిరినాయుడు ఇంట్లో చొరబాటు. తుపాకీతో దుండగుల బెదిరింపులు. రైతుల పేరిట బ్యాంకు రుణాలు. విషయం బయటికి రాకుండా నాటకం. కామారెడ్డి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ మోసం. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో తనిఖీలు. ఆదివారం ఆఫీసులోనే సీనియర్ అసిస్టెంట్ తీగ లాగుతున్న పోలీసులు. జల్సాల కోసం చోరీలు. ఏటీఎం దొంగల ఆట కట్టు. వరంగల్లో అరెస్ట్ చేసిన పోలీసులు. చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతు. ఆచూకీ కోసం గాలింపు. అల్లూరి జిల్లా పవర్ కెనాల్లో ఘటన. పెరిగిన టమోటా ధర కిలో 100కు చేరువ. ఆస్పరి మార్కెట్లో రేటు పైకి. భద్రాచలం దగ్గర తగ్గుతున్న వరద. కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. 10 లక్షల క్యూసెక్కులకు పైగా దిగువకు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద. 1,80,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. పెరుగుతున్న నీటి మట్టం. మత్స్యగడ్డ వాగు ఉధృత ప్రవాహం. ప్రమాదకరంగా దాటుతున్న గిరిజనులు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం. చాపరాయి జలపాతానికి జలకళ. ప్రమాదకర స్థాయిలో వరద. పర్యాటకుల సందర్శన నిలిపివేత. అప్పనపల్లి బాలాజీ ఆలయానికి వరద తాకిడి. శివాలయం కనకదుర్గ టెంపుళ్లది అదే పరిస్థితి. గ్రామాలకు నిలిచిన రాకపోకలు. గుజరాత్ లో వర్ష బీభత్సం. పోటెత్తుతున్న ఫ్లడ్. రోడ్లపై ఎక్కడికక్కడ నిలిచిన వరద. ఢిల్లీలో భారీ వర్షం. ప్రధాన రహదారులు జలమయం. రోడ్లపై వాహనదారుల తిప్పలు. కెనడాలో హిందూ టెంపుల్ పై దాడి. విధ్వంసానికి పాల్పడిన దుండగులు. మోదీకి వ్యతిరేకంగా రాతలు. ద్వారకలో కుప్పకూలిన భవంతి. భారీ వర్షాల ఎఫెక్ట్. శిథిలాల కింద ముగ్గురుండొచ్చని అనుమానం. రోహిత్ పాండే మర్డర్ కేసు. యూపీలో కొనసాగుతున్న బుల్డోజర్ యాక్షన్స్. ప్రధాన నిందితుడి ఇల్లు కూల్చివేత.